వెల్కమ్ టు మై హోమ్ టూర్. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా గేటు. ఇదేమో తొలి చెట్టు. ఇదేం చెట్టుమా? ఇది సర్వశుద్ధి. ఇది ఇక్కడ వాటర్ 24 hours వస్తాయి. ఇట్లా ఆన్ చేయాల, అట్లా దుంకుతాయి. ఇది మారేడు చెట్టు. ఇది మల్లి చెట్టు, డబల్ మల్లి చెట్టు. ఇక్కడ టమాటకాయ కొన్ని పచ్చిగా ఉన్నాయి కాసిండ్లా. ఇది మెంతాకు. ఇది ఉల్లిగడ్డ. ఇది ఏం చెట్టు? గోగాకు చెట్టు. అది బెండ చెట్టు. ఇది బెండ చెట్టు. మిరప చెట్టు. అది చామంతులు, తెల్ల చామంతులు. మిరప చెట్టు. ఈ చిన్న చిన్నవి వైట్ చామంతులు. ఇడున్నాయి పెద్ద వైట్ చామంతులు. అది అయిపోయింది. ఇది పెద్ద మందారం. పెద్ద మందారం ఎల్లో కలర్ లో ఉంటది, అదే కదా? ఎల్లో కలర్. ఇది పారిజాతం చెట్టు. పారిజాతం పూలు పొద్దున్నే పూస్తాయి ఫ్రెండ్స్. ఇది అంటే ముద్ద రెడ్ గన్నేరు చెట్టు. రెడ్ గన్నేరు చెట్టు. గుండు మొగ్గలు మల్లి చెట్టు. ఇది గుండు మల్లి మొగ్గలు. ఇది ముద్దు మందారం. ఇది ముద్ద మందారం. సీరియల్ తనుజ ఫేమస్ అయింది ముద్ద మందారం. ఇది పెద్ద పెద్ద వంకాయ చెట్లు ఫ్రెండ్స్. గుత్తి వంకాయ వేరు, అదే తెల్ల వంకాయలు. చూడు ఇలా వైట్ పెద్దగా వస్తాయి. ఇంకా ఇది చిన్నది పింది. ఇక్కడ టమోటా చెట్టు, పలకాకు, తోకగర్లు. అరటి చెట్లు. ఎర్రగన్నేరు చెట్టు సేమ్ అక్కడదే. కొత్తిమీర పాలకూర. దీంట్లో ఎల్లో కలర్ గన్నేరు చెట్టు, మందారం. ఎల్లో కలర్ మందారం ఒక్కొక్క రేకు వస్తాయి. అది ఇది కరివేపాకు చెట్టు. ఇవేం పూల చెట్లు నాకైతే ఐడియా లేదు. డిసెంబర్ పూల చెట్టు అంట. పింక్ కలర్ మందారం చెట్టు. ఇది డిసెంబరాలు. అప్పుడు చూపించిండే చెట్టు ఇట్లానే వైట్, ఎల్లో, పింక్ 3 వస్తాయి సేమ్. ఇది రెడ్. ఇది ఇవి చిన్న చిన్న మామూలుగా ఇట్లా ఎల్లో రెడ్ అవి పూస్తాయి. అవి ఇంకా ఇవి పూలే అనమాట, పూస్తాయి. ఇది డెకరేషన్ చెట్టు, ఏమో తెలియదు. ఇవన్నీ అవే చిన్న చిన్న ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి, అదొకటి. వంకపోత శంకు పూలు. అది పూలు పూసి శంకు పూలు. మీరు కన్నా కాఫీ చేసుకున్నారంటే దాంతో ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇవి డెకరేషన్ చెట్లు కొన్ని. గులాబీలు ఇవి. గులాబీ చెట్లు ఇవి. ఈడ కొన్ని. ఇక్కడ కొన్ని కలబంద. ఇదేం చెట్టుమా? సరస్వతి చెట్టు అంట. కొంచెం వాడింది. ఇది తమలపాకు చెట్టు అండ్ మనీ ప్లాంట్లు. ఫుల్ అల్లేసింది. ఆ మనీ ప్లాంటే కిందికి వచ్చింటే ఇట్లా మళ్ళీ మట్టేసి కింద నుంచి మళ్ళీ వృద్ధి చేసినాం. ఇట్లా పల్లెల్లో అండి మాది. ఇవి మనీ ప్లాంట్ చెట్టు. అవే ఒక చెట్టే ఈడబెట్టినది. ఈడబెట్టి ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ భూమిలోకి పెట్టి మళ్ళీ అట్లా భూమిలోకి పెట్టినాం. ఆడ అండ్ తమలపాకు చెట్టు కూడా ఉంది. ఇవి తమలపాకు. ఇది తమలపాకు. ఇది మనీ ప్లాంట్. వేరే రకంగా ఉన్నాయి చూడండి ఆకులు 2. ఇది మా వాష్రూమ్. ఇది ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంటుంది. మా ఇంటికి ఒక పిల్ల లడ్డుగాడు చెరికి తింటుంది సంక్రాంతి సందర్భంగా. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్. ఇది మామూలుగా దేవుని పట్టాలు. పల్లెల్లో ఇట్లా దేవునికి ఎదురుగా పెడతారు కాబట్టి దేవుని పట్టాలు. కానీ వెంకట్రామ స్వామి ఎదురుగా పెట్టకూడదు, కానీ మా అమ్మ పెట్టింది. ఇది ఫస్ట్ డోర్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ డోరు. ఇది ఒక బెడ్రూమ్ ఫస్ట్ది. ఇంక ఇది హాల్లో ఎవరన్నా వస్తే అక్కడ కూర్చోవడానికి అది ఉంది. ఇంకా ఇక్కడ దివానం.
ఇది రెండో బెడ్రూమ్. ఎక్కువ లగేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి. ఈరోజు బట్టలు ఉతికింది అట్లే పెట్టేసింది అనమాట. ఇక్కడ బీరువా ఒక బెడ్రూమ్కి, ఇక్కడ ఒక మంచం, ఇక్కడ ఇంకా కొన్ని ఒక మిమ్మరు, కొన్ని దేవుని ఫోటోలు అలా అరేంజ్ చేసేసినాం. ఇంక ఇది గడియారము, ఇక్కడ ఒకటి, అక్కడ మా బ్రదర్ ఫోటో, ఇక్కడ కొంచెం షోకేస్ లాగా టీవీ, మా నాన్న ఫోటో అండ్ టీవీ, కొన్ని బొమ్మలు, కొన్ని షోకేస్ లాగా. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్లో ఇక్కడ బోకుల్ స్టాండ్ అండ్ ఇక్కడే సింక్, ఇక్కడే వాటర్ వస్తాయి. ఇట్లా సామాన్లు రెడీ చేస్తుంది. ఇప్పుడే కాఫీ చేసింది మా అమ్మ. ఇక్కడ కొన్ని మసాలా డబ్బాలు, ఇంకా ఇక్కడ మన సామాన్లు దండిగా ఉన్నాయి కానీ ఆ దానిలలో క్లోజ్ చేసేసింది. పైన దాంట్లలో చూడండి, పైన దాంట్లలో అక్కడ క్లోజ్, అన్ని దాంట్లలో సామాన్లు దాంట్లోకి వేసేసింది చిన్న చిన్నవి. ఇవన్నీ నార్మల్గా అప్పుడప్పుడు యూజ్ చేసుకునే కోసం పెట్టుకుంది. ఇంక ఇవి కొన్ని, ఇంక ఇది మా ఫ్రిడ్జ్. ఇక్కడ మా ఫ్రిడ్జ్. లేనిపోని మసాలా పౌడర్లు కన్నా దీంట్లోనే ఫ్రెండ్స్, మా అమ్మ మసాలా కన్నా దీంట్లోనే పెట్టేస్తుంది. ఇంకా ఇక్కడి నుండి ఒక డోర్ కట్టాను, లోపల కిచెన్లోకి వచ్చి ఇట్లా పోతే కొంచెం స్పేస్. అప్పుడు డైనింగ్ హాల్ అవి పెట్టుకుందామని ఇట్లా అరేంజ్ చేసినాం. ఇవి కన్నా సామాన్లే, ఆ బకెట్లలో కన్నా సామాన్లు ఉన్నాయి, ఈ బకెట్లలో కన్నా సామాన్లే. ఇవి ఎత్తితే వస్తానే ఉంటాయి. దీంట్లో కన్నా సామాన్లే ఉన్నాయి. ఇట్లా 3గా వేసినాం ఏమన్నా అరేంజ్ చేసుకోవడానికి. ఇవి రైస్ ప్యాకెట్స్ ఇవన్నీ. ఇది ఒక బీరువా పాతది ఇది. ఇంక ఇక్కడ దీనిలలో కానీ అవే సామాన్లే. ఇంకా రిటర్న్ తిరిగితే ఇక్కడ దేవుడి గుడి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్గా ఇలా చేసేసినాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇదే మా హోమ్ టూర్. అందరూ చూడండి, లైక్ చేయండి.